నాకు ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. అది చెప్పింది లాస్ట్ టైం నేను కొంచెం చెప్పను కూడా చెప్పా. అది చూసుకున్నట్టు లేదు. ఈరోజు ఒకటి అడుగుతుంది, అసలు ఎందుకు చదవాలి భగవద్గీత అని అడుగుతుంది. నిజమే కదా, 100% మనం హ్యాపీగా ఉన్నాము. జరగబోయే వాటి గురించి మనకు భయం లేదు, జరిగిపోయిన వాటి గురించి మనకి రిగ్రెట్స్ లేవు. అసలు మనకి భగవద్గీత కాదు కదా, మనకి దేవుడు కూడా అక్కర్లా. ఎందుకు, మనం వండర్ఫుల్గా 24/7 హ్యాపీగా ఉన్నాం. కానీ మనసున్న వాళ్ళు ఎవరు 24 గంటలు హ్యాపీగా ఉండలేరు. మన కరోనాలో చూసాంగా, ఏం చూసాం కరోనాలో? ఏ తిరుపతి తెరవలేదు, తర్వాత ఏ మాస్కు ఏం బలకలేదు, చర్చిలో వచ్చి ఒక ప్రీస్ట్ వచ్చి ఏం చెప్పలేదు. అంటే ఏంటి, ఎప్పుడు ఎవరు పోతారు, ఎప్పుడు ఈ కరోనా తగ్గుతుంది అనేటువంటి విషయంగా కూడా ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. అంటే అర్థం ఏంటి, 100% రేపేం జరగబోతుందో తెలియదు. రేపేం జరగబోతుందో తెలియదు అన్నప్పుడు మన మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? హ్యాపీగా ఉంటుందా? ఒక్కసారి భవిష్యత్తు గురించి పిసరంత ఆలోచన వచ్చినా భయపడతాం. లేదు, జరిగిపోయిన విషయాలని 100% జరిగిపోయింది శరీరానికి, కానీ శరీరానికి ఏమన్నా తెలుసా జరిగిపోయిందని? కేవలం మనసుకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మా ఫ్రెండ్ అడిగినట్టు అసలు ఎందుకు భగవద్గీత చదవాలి అంటే, మన దగ్గర ఉన్నటువంటి మన మనస్సుని 24 గంటలు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేటువంటి విషయమే భగవద్గీతలో చెప్పటం జరిగింది. నిజంగా ఎక్కడా భగవద్గీతలో ఒక మతం గురించి కానీ, ఒక దేవుడి గురించి కానీ ఏమీ చెప్పలే. దేవుడి గురించి ఒకటే ఒక సెంటెన్స్ చెప్పింది, నిరాకారమైనటువంటి శక్తి నుంచే ప్రకృతి అంతా వ్యక్తమైంది. ప్రకృతి అంటే 3 గుణాలు, నీ స్వభావానికి అనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తావు. అందుకని ఏం చెప్పాడు, నువ్వు నిజంగా చెప్పాలంటే అర్జున, నువ్వు అర్జునుడు కాదు, నువ్వు కూడా నాలాగా దేవుడివేను. కానీ నాయన నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయినావు. నేను జీవుణ్ణి నువ్వు ఏడుస్తున్నావు. నువ్వు జీవుడు కాదు, నువ్వు కూడా దేవుడివేను. కాకపోతే నువ్వు ఆ విషయం గ్రహించిన తర్వాత నీకు నాకు ఏం తేడా లేదు అన్నాడు. ఇప్పుడు మా ఫ్రెండ్ అడిగిన దానికి సమాధానం ఏంటి, నేను జీవుణ్ణి కాదు, నేను భగవతత్వమే అనేటువంటి స్థితి మనకుంటే ఏ పుస్తకం చదవక్కర్లా, ఏ దేవుడికి మనం పూజ చేయక్కర్లా. కానీ తెలియకుండానే ఎక్కడో మనం అంతర్గతంగా మనం బలహీనపడుతున్నట్టు మనకు తెలుస్తుంది. అంతే కదా, 40 ఏళ్ల నాడు ఎట్లా అంటే అట్లా తినేవాళ్ళం, ఎలా అంటే అలా పరిగెత్తేవాళ్ళం. ఇప్పుడు లేదు కదా. అంటే ప్రకృతిలో క్షణం మారుతుంది. మరి మారుతున్న ప్రకృతి ఎందుకు మారుతుంది? అప్పుడు అలా ఎందుకున్నాం, మధ్యలో ఎందుకున్నాం, ఇప్పుడు ఇలా ఎందుకున్నాం, రేపు వెళ్ళబోతున్నాం ఏంటి అనేటువంటి ఆలోచన ఎవరికైతే వస్తుందో అప్పుడు డెఫినెట్గా సత్యం ఏంది అనేటువంటి విషయానికి విచారణ చేయాలి. నాకు సత్యం తెలియాలి, ఎందుకు వచ్చాను నేను ఈ భూమి మీదకి, ఈ ప్రపంచం ఏంది, వీళ్ళే నాకెందుకు స్నేహితులైనారు, ఈయనే నాకెందుకు భర్త అయినారు, ఈ పిల్లలే నాకెందుకు వచ్చారు, ఇలాంటి విషయాలు మనకు అవగాహన కావాలి అంటే నేనెవరో నాకు తెలియాలి. నేనెవరో నాకు తెలిసింది అంటే ప్రపంచం అంతా తెలుస్తుంది. ఈ భగవద్గీత చెప్పింది నిజంగా చెప్పాలంటే మనం ఎలా తెలుసుకోవాలనేటువంటి విషయం చెప్పింది. మనం తెలుసుకోకుండా మనం ఆపుతున్నది ఏంటి, మన స్వభావం, మన గుణాలు. ఏం చెప్పింది భగవద్గీత, నీ గుణాలు మార్చుకో, చేసే పనిని నిష్కామకర్మగా చెయ్యి, నీ బుద్ధి వికాసం వస్తుంది. ఒకే విషయం మీద మనసు పెట్టు, నీ మనసు బుద్ధి నిలబడుతుంది. ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకో, మనసు